25,531 అలాగే వాకల వలసకి 1,88,653 రూపాయలు ఈ 15th ఫైనాన్స్ ద్వారా డబ్బులు కూడా వేయడం జరిగింది. అలాగే మండలం మొత్తం 1,22,14,335 రూపాయలు వేయడం కూడా జరిగింది. ఇక ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుతో ప్రజలందరూ భయభ్రాంతులు చెందుతున్న సమయంలో ప్రజలందరి యొక్క ఆస్తులకు రక్షణ కల్పించాలని ఆ టైటిల్ ప్రభుత్వం వచ్చినట్టే రద్దు చేస్తామని చెప్పాం. రద్దు చేసేసామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఉద్యోగస్తులకి మెగా డిఎస్ తీస్తామని చెప్పి లాస్ట్ టైం ఒక్కసారి కూడా డిఎస్సి తీయలేదు. దగా డిఎస్ అయిపోయిన సందర్భంగా మేము వస్తే మెగా డిఎస్సి తీస్తామని చెప్పాం. 16,437 మంది కోసం మనం డిఎస్సి మెగా డిఎస్సి తీసుకోవడం జరిగింది. అలాగే ఇక అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పేదవాళ్ళు పొట్ట నింపుకునే ఒక బృహత్తరమైన పథకం. 5 రూపాయలకే భోజనం, 15 రూపాయలకే 3 పూటల భోజనం అలా ఇస్తున్న సందర్భంగా గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదవాడు పొట్టను కొట్టితే మళ్ళీ ఆ మొదటి 5 సంతకాల్లో ఇదొక సంతకం పెట్టి వెంటనే పునరుద్ధరించి 100 క్యాంటీన్లు మొదటిసారి ఇస్తే మన శ్రీకాకుళం పట్టణంకి 2 క్యాంటీన్లు ఇచ్చి ఆగస్టు 15వ తారీఖున మనం బాగు చేసుకున్నాం. ఆ రోజుకి నేను 484 రోజులు కంటిన్యూస్గా పాత బస్ స్టాండ్ అక్కడ 7 రోడ్ జంక్షన్లో అన్నం పెట్టడం జరిగింది. నేను అప్పుడే చెప్పాను, ఆయన పుట్టినరోజులో మొదలుపెట్టి అక్కడ అన్నం తింటుంటే ఎంత ఆకలితో ఉన్నారు ఇక్కడ ప్రజలని. మళ్ళీ మా నాయకుడు వస్తాడు, ఆయన మానస పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ మొదలు పెడతారు, అప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తానన్నాను. 484 రోజులు కంటిన్యూ చేస్తే మన మాట గౌరవించి ఆ 2 క్యాంటీన్ని మొదటి విడతలోనే శాంక్షన్ చేశారు. ఇప్పుడు మనం ఎవరైనా శ్రీకాకుళం ఏ పని మీద వెళ్ళినా అక్కడికి వెళ్ళి 5 రూపాయలే ఇచ్చి మనం అన్నం కూడా తినే సౌకర్యం కూడా ఈరోజు కలిగింది. ఇదే కాకుండా మన రాజధాని పనులు ఆగిపోయి పూర్తిగా అడవి మాదిరిగా తయారైతే 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి మొన్న మనకి విడుదలై ఆ హామీ వచ్చి పనులు చాలా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయి మన రాజధాని నిర్మించుకోవడానికి కోసం. అలాగే పోలవరం అది ఆగిపోయింది. పోలవరం కూడా 12,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానివల్ల మనకి ఉత్తరాంధ్ర మనకు కూడా తాగునీరు కూడా వస్తుంది. అందుకే ఇప్పుడు పోలవరం ఎడమకాలుకి 720 కోట్లు మంజూరు చేసి నీరు వచ్చే సంవత్సరమే వదలడానికి కూడా ప్రతిపాదనలు అవుతున్నాయి. దీంతో పాటు ఇంకా ఏదైతే గత కొంతకాలంగా నాసి రకం మద్యం తాగి ఎంతో మంది చనిపోవడం జరిగి అనారోగ్యం గురయ్యారు. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ ఇంకో పక్క అదే చేతితో లాగుకునే పరిస్థితి. ఇప్పుడు ఆ మందు కూడా నాణ్యమైనటువంటి మందు 99 రూపాయలకే అందించే విధంగా కూడా ఈ మధ్య అది కూడా స్టార్ట్ అవుతుంది. దానివల్ల కనీసం ఆరోగ్యమైనా బాగుపడుతుంది. సొంత భార్య పిల్లలు చెప్తే విన్న పరిస్థితిలో మనం బయట వాళ్ళు చెప్తే వినే పరిస్థితి ఉండదు కనుక కనీసం నాణ్యమైంది. ఇప్పుడు దానివల్ల కూడా రోజుకి ఒక క్వార్టర్ వేస్తే 50 రూపాయలు సేవ్ అయిపోయినట్టే. 140 యంత్రా 150 ఏ పేరు అడిగితే ఎవరికి తెలీదు. 150 180 నువ్వేం తాగేవరా 180 ఇద్ది అలా ఉండేది పరిస్థితి. సో ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదని కూడా సోదరులు చెప్తాను. ఏదో రోజంతా కష్టపడి ఒక 3 ఎంత వేసుకోవాలి, కానీ మీరు ఎక్కువ వేసి మీ జీవితాల్ని ఇల్లుల్ని పాడు చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా మందు బాబులకి నేను హితవు పలుకుతూ, మీకు ఏదైతే చంద్రన్న మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి ఆయన ప్రజలు పెట్టారని భావిస్తుంటే మీరు అందరూ నెంబర్ 1 అవుతుందని ఇప్పుడే టార్గెట్ ఫిక్స్ చేసి నాకు ఇంకా బాధ్యత మీరు పెంచేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పదవి చేపట్టి ఈ ప్రభుత్వం మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా పదవులు చేపట్టి 100 రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రజావేదికల ద్వారా
ప్రజల ముందుకు తీసుకువచ్చి మీ 100 రోజుల్లో మనం చేసే మంచి పనుల్ని ప్రజలందరికీ వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ లలిత గారికి, అలాగే ఈరోజు ఒకటే, గత ప్రభుత్వం 100 రోజుల్లో చేసింది, ఈ ప్రభుత్వం 100 రోజుల్లో చేసింది పోల్చితే గత ప్రభుత్వం 100 రోజుల్లో పెన్షన్ 250 రూపాయలు మాత్రమే పెంచింది. కానీ ఇప్పుడు మనం 1000 రూపాయలు పెంచుతా ఉన్నాం. 1000 పెంచాం. ఏప్రిల్ నుండి ఇస్తానని చెప్పాం. ఏప్రిల్, మే, జూన్ 3000తో పాటు 7000 ప్రతి నెల జూలైలో 1వ తారీఖున ఇస్తున్నాం. ఇప్పటి నుండి ప్రతి నెల 1వ తారీఖున సామాజిక భద్రత పింఛన్లు ఏవైతే ఉన్నాయో అది కూడా, అలాగే ఉద్యోగస్తులకి జీతాలు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ కానీ, వారికి ఎప్పుడు జీతాలు వస్తున్నాయో తెలియని పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖున ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడి ఈ రోజు వరకు 1వ తారీఖునే అందరికీ ఇవ్వడం జరుగుతుంది, జీతాలు కానీ పెన్షన్స్ కానీ. దాంతో పాటుగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా రైతులకి ధాన్యం గత ప్రభుత్వం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోతే వాటికి 1400 కోట్ల పైచీలకు రైతులకి ఆ డబ్బులు కూడా రిలీజ్ చేసి ఆ ధాన్యం డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది, డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాయి. అలాంటి సందర్భంలో రోడ్లన్నీ గోతులమయం అయిపోయాయని రోడ్లు బాగు చేయమని తక్షణమే 520 కోట్లు మొన్న విడుదల చేయడం కూడా జరిగింది. అలాగే పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి, సోదరుడికి కూడా తెలుసు, రవి గారు మేమందరం కూడా మీటింగ్ కూడా పెట్టుకున్న పరిస్థితి. ఆ సందర్భంలో 1420